ఏపీని సీఎం జగన్ రావణ కాష్టగా మార్చారని గురజాల టీడీపీ అభ్యర్థి ఎరపతనేని శ్రీనివాసరావు అన్నారు. గురజాలలోని పిన్నెల్లి గ్రామంలో టీడీపీ ప్రజాగలం సభ నిర్వహించారు. నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, తెలంగాణ టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి ఈ సభలో పాల్గొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై ఎరపతనేని శ్రీనివాసరావు మండిపడ్డారు. పిన్నెల్లి గ్రామానికి ఇటీవలే స్వతంత్రం వచ్చిందన్నారు. కాసు మహేష్ రెడ్డి ఎన్నో అరాచకాలు చేశారని ఫైర్ అయ్యారు. గురజాలలో ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య పోటీ జరుగుతుందన్నారు. గురజాల ఆత్మగౌరవం గెలవాలన్నారు. వైసీపీ పాలనలో అరాచకాలు తప్ప అభివృద్ధి లేదన్నారు. గురజాలలో 11 మంది టీడీపీ కార్యకర్తల్ని వైసీపీ మూకలు హత్య చేశాయని ధ్వజమెత్తారు. ఇక్కడికి అన్ని వర్గాల ప్రజలు వచ్చారు, రైతులు వచ్చారు. మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాం, 2024 ఎలక్షన్ అయిన తర్వాత తప్పకుండా ఏదైతే 3 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ గురజాలకు సంబంధించినవి ఉన్నాయో అవి వచ్చే 3-4 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి అందరూ కూడా మాటిస్తా ఉన్నాం. సాగర్ కుడి కాలువని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎండనివ్వం, తప్పకుండా సాగర్ కుడి కాలువని స్థిరీకరణ చేస్తాం, ఇక్కడ రైతుల్ని ఆదుకుంటామని చెప్పి మీ అందరు కూడా మాటిస్తా ఉన్నాం. త్రాగే నీరు గురించి ప్రతిరోజు కూడా పొద్దున్నే 1 గంట సేపు దానికి ఒక యుద్ధం. మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం, ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఎవరినైనా అనవసరమైన కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టానా? నేను 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను. ఈ ప్రభుత్వంతో ఒక్క పని సొంత పనన్నా చేయించుకున్నానని చెప్పండి, కనపడకుండా తిరిగానా చెప్పండి, డబ్బనే అహంకారంతో ప్రవర్తించానా? మరి ఎంతసేపు ఈ డబ్బు 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 ఎన్నిసార్లు మాట్లాడతారు? మీరేదో పేదలు అన్నట్లు, మేమేదో ఉన్నవారు అన్నట్లు. గురజాల మొత్తం తెలుసు,